వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనకి ఇక్కడ ఫోన్ సౌండ్ తగ్గించిస్తే మన వాయిస్ అనేది ఆడిబుల్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో దివాళీ అయితే రేపేనమాట. ఇక్కడ కూడా మీరు ఫీఫర్లు చూస్తున్నట్టయితే మనకు చాలా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు సండే కాబట్టి బ్యాటిల్ రాయల్ అనేది స్టార్ట్ అయితే చేసేద్దాం. యాక్చువల్లీ ఇది రికార్డ్ అవుతుందా? కంప్లీట్గా రికార్డ్ అవుతుంది గాయస్. సో ఇక్కడైతే వచ్చేసి సోలోగా ఆడుతున్నాను, ఎవరు లేరు నాకు. గుడ్ జాబ్ అండ్ చలో. ఎవరో నాకు రిక్వెస్ట్ పంపించారు, యాక్సెప్ట్ చేద్దాం. ఓకే రైట్. సో మనమైతే ఎక్కడ దిగుదాం అనుకుంటున్నాను అంటే మన ఇక్కడ దిగుదాం. ఓకే పాయింట్ ట్రిక్ కూడా పెట్టాను నేను. సో పదండి గాయస్. డోర్ అయితే ఇంక ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ టైం చూసినప్పుడు 6:15 seconds చూపిస్తుంది. కమాన్ ఫాస్ట్. అయ్యో. సో గాయస్ మా డ్రెస్ ఇంకా మా బ్యాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. స్లోగా గాయస్ ఇక్కడ చూడండి, ఎవడో పిచ్చి కొట్టుకుంటాను ఇద్దరు. సో డోర్ అయితే ఓపెన్ అయిపోయింది గాయస్. హలో 1 2 3 గో. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మన ప్లేస్ అయితే అక్కడ ఉంది కాబట్టి 750 meters ఉంటుంది. సో మనం 5 minutes దిగుంటే దిగిపోతే చాలు. ఓకే 3 2 1 గో. ఇక్కడ మరి సింబల్ చూపిస్తుంది కదా దిగమని. సో దిగిపోతే చాలు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. గైస్ ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద దిగే లోపల మన ఛానల్ పేరు మీకు తెలిసి ఉంటుంది కదా, చిక్కు 2610. యాక్చువల్గా మీ అందరికి చాలా డౌట్ వస్తుంటుంది చిక్కు ఎందుకు పెట్టుకున్నానంటే, యాక్చువల్గా అది నా నిక్ నేమ్ అనమాట. @ అనేది కామన్గా అన్ని దాంట్లో ఉండిందేను. ఇంకా 2610 అనేది ఎందుకంటే ఇప్పుడు దాకా నా అత్యంత రిమెంబర్ నెంబర్ అంటే నాకు అత్యంత గుర్తుండే నెంబర్ అంటే అదేను గైస్, ఇంకేది లేదు. నాకు చాలా ఇష్టం ఆ నెంబర్, ఎప్పుడు మర్చిపోను ఆ నెంబర్ని. మీరు రాత్రి 10కి లేచిన అడిగి నేను ఆ నెంబర్ ఈజీగా చెప్తాను, అంత గుర్తుంటుంది గైస్ నాకు. అందుకే నేను నెంబర్ పెట్టుకున్నాను చిక్కు @2610 అని. సో గాయస్ నేను ఎలా ఉంటుంది తెలుసా గాయస్, ఈరోజు రాత్రి గాయస్ నేను పడుకుని ఉంటే నైట్ 3 o'clock లేచి ఫ్రీ ఫైర్ ఎలాగా ఆడదాము, ఏం చేద్దామని అనుకుంటున్నాను గైస్. అలాంటి వాడు నేను. సో అక్కడైతే ఆడ ఉన్నాడు గైస్, పదండి. నైట్ 3 to 4 ఆలోచించాను గైస్ ఏం చేద్దాము అనుకొని. అలాగ ఉంటుంది గైస్ నా మైండ్ సెట్ అయితే. సో అక్కడైతే ఎవరు ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది. ఒక పైన ఉన్నాడు, వాడు నన్ను చూస్తున్నట్టున్నాడు. సో ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాం. అది వాడు కింద ఉన్నాడు. రావలేదు గైస్, జస్ట్ మిస్. పదండి వాడిని చంపేసి మన పగని తీర్చుకుందాం. సరే మరి వాళ్ళు ఇక్కడికి వస్తున్నాడు ఏంటి గైస్, ఎవడో పిచ్చోడ ఏంటో వెళ్ళిపోతున్నాడు. కొట్టు. అయ్యో ఈ బుక్లెట్ ఇప్పుడే అయిపోలా. పదండి గైస్, ఆడు నేను వదలని ఈరోజు. రే ఆగురా స్వామి. వచ్చాడు కొట్ట. ఎస్ గైస్ కరెక్ట్ హెడ్ షాట్ పడ్డది. వాడితే రేపు దంచిన ఏం చూసేద్దాం పదండి. మనం వెళ్ళే లోపల ఎవడో ఒకడికి వెళ్తాడు మనల్ని. నేను దేవుడికి కోరుకుంటాను గైస్ అవును నాకు వెళ్ళకూడదని, ఎందుకంటే వాడుగా నాకు వెళ్ళాడంటే నా చేతులు వాడు బలైపోతాడు గైస్. ఇంటి దగ్గర అంతగా పెద్ద గన్ సెట్ లేవు. సో పదండి బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంకేమైనా అది మనం చూస్తున్నచ్చు పెద్ద మెడికేటెడ్ దొరుకుతుంది, మన సింబల్ కూడా చూపిస్తుంది 45 centimeters అని. సో పదండి దాన్ని కూడా తీసుకుందాం మనం. చలో. ఓకే ఇక్కడ కూడా గన్స్ ಇದೆ. ఓకే బాగానే ఉన్నాయి. వుడ్ పికర్ కూడా ఉంది, నేను తీసుకోను ఎందుకంటే వుడ్ పికర్ బాగానే ఉంటుంది కానీ నాకు ఇష్టం ఉంటుంది. ఇక్కడైతే బోల్డ్ ఉన్నాయి గాయస్, పదండి అక్కడికి వెళ్దాం. ఇంకేమైనా ఉన్నాయేమో. ఇక మన పని ఏంటో తెలుసా గాయస్, మన ఎనిమిస్ని ఎత్తుక్కోవడమే. అక్కడ ఏదో ఉంది అది తీసుకొని ఎనిమిస్ని ఎత్తుక్కుందాం పదండి. సో గాయస్ ఇక్కడైతే మనకి కొనుక్కునే ఆప్షన్ కూడా ఉంది. మన లైఫ్ స్పాన్ కొనుక్కోవడం అవ్వదు గాయస్ ఇక్కడ. సారీ అది ఓన్లీ టీమేట్స్ అవుతుందేమో. ఇట్లా మనం ఏదైనా ఎత్తుక్కుందాం. ఇక్కడెక్కడ మనకి లైఫ్ స్పాన్ అనేది దొరకట్లేదు. అయ్యో గాయస్ ఎవడో కొట్టేస్తున్నాను నన్ను. అయ్యో ఆల్మోస్ట్ దడ్ అయిపోయాను కదరా బాబు. మ్యాప్ ఎత్తుక్కున్న లోపల వచ్చి కొట్టేస్తున్నాను. బుర్ర ఉందా నీకు అసలు? అమ్మ
జస్ట్ ఎత్తుక్కుని లోపల వచ్చి కొట్టేస్తుంది గైస్. దానివల్ల నాకు గ్లూ బాల్స్ వేస్ట్ అయిపోయాయి. చా ఈ కుక్కలికి ఉంటుంది గాయస్ నా చేతుల్లో. వస్తాడు కమోన్. సో మనమైతే పీక్కి వెళ్ళిపోదాం. పీక్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి ఒక రౌండ్ అయితే వేసేద్దాం. ఎవడున్నాడు లేదా అని చూసుకోవచ్చు. ఓకే, ఆల్ ఈజ్ ఎంప్టీ. ఓకే, ఆల్ క్లియర్. సో గైస్ దొరికాడు ఒకడు, వేసేద్దాం. అరే బుల్లెట్ అవ్వదు గైస్. కరెక్ట్ టైం బుల్లెట్. వాడిని తెచ్చుకుందాం పదండి. వాడిని కానీ ఇప్పుడు నేను తీసుకుపోయినా నా కిల్ ఇంకెవడో వచ్చి తీసేసుకుంటాడు. మీరు SRB వర్సెస్ రియా బై ఛానల్ చూసి ఉంటారు కదా, అది నా ఫేవరెట్ ఛానల్ గైస్. అదైతే నేను ఎక్కువగా టీవీ వేస్తే దాని గురించి నేను వేసుకుంటాను. అక్కడైతే చూసారా మీరు, అక్కడ పెద్ద బ్యాగ్ దొరికిందో. SRB వర్సెస్ ఇంకేదో సంథింగ్ ఉంటుంది కదా, అదైతే నాకు చాలా ఇష్టం గైస్. మన ఫేవరెట్ కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు కలలేదు కాబట్టి కలాలి, ఎప్పుడైనా కలాలి. అన్నీ నా ఫేవరెట్ గైస్. సో ఇక్కడైతే మనం చూసినట్టయితే పైన ఒకడు ఉన్నాడు గైస్. ఓ లేడా, చెట్టు గైస్, సారీ. సో ఇక్కడ మనకి మెడికెట్ కూడా దొరికింది. సో ఇక్కడ మనం ఓకే, ఎవరు లేడు గైస్. ఐ థింక్ ఎవరు వస్తున్నట్టు ఉన్నారు, లేరు. సో ఉన్నాడు గైస్, దొరికేసాడు పిచ్చోడు. వద్దు, ఇప్పుడు చంపొద్దు, వాడి దగ్గరికి వెళ్ళి చంపుతాం. చూస్తున్నాం. సో వీడి దగ్గర అయితే గోల్డ్ ఉన్నాయి, పర్లేదు. ఓకే, ఇవన్నీ నాకు అవసరమైనవి. చాలా ఇంకా కదికి వెళ్దాం. నాకు తెలిసి ఇక్కడ కొంచెం చాలా మంది ఉంటారు గైస్. కొంచెం అలా తిరుగుతుందాం. ఇక్కడ స్టడీ ఇక్కడ ఎవడు రావట్లేదు. మనకేదో దొరికింది. రీలోడ్ చేసుకున్నాం. సో మనకి ఇది కూడా దొరికింది. సో ఇలా మనం స్పెషల్ ఆఫర్, యూ కామ్ ఫినిష్ ఎమౌంట్ ప్యాక్. వావ్, మనకి ఎమౌంట్ ప్యాక్ అయితే వచ్చేసింది గాయ్స్. సో పదండి మనం వెళ్ళిపోదాం. మనకి ఎమౌంట్ ప్యాక్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో మనకి బుల్లెట్ ఫైరింగ్ బటన్ చూపిస్తున్నాడు. సో మన దగ్గర ఆవిడ ఉన్నాడు, గన్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. Guys, ఏం హెడ్ షాట్ గైస్. సూపర్ కదా. ఎవడో అక్కడ కొడుతూనే ఉన్నాడు గైస్ ఇందాక నుంచి. సో ఇక్కడ చూసినట్టు మన బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఓకే, ఆల్ రైట్, చలో పైకి వెళ్దాం. ఇక్కడ ఆవిడతో ఎన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి గైస్. మనకు మష్రూమ్ అయితే దొరుకుతుంది, యూజ్ చేద్దాం గైస్. మీరు ఎంతమంది పబ్జీ ఆడుంటారా, BGMI అంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా
చాలా దాకా ఆడుతుంటాను బీజిఎంఐ. పబ్జి కన్నా అదే ఫ్రీ ఫైర్ కన్నా నాకు బీజిఎంఐ ఇంకా ఎక్కువ వచ్చు, బాగా వచ్చు. ఏంటి గైస్ చూడలేదంటున్నారా? అన్నీ చూస్తాను గైస్. అక్కడ కూడా ఉన్నాడు, మీరు చూసారు చూడలేదు కానీ నేను మాత్రం ఈ టైం చూస్తూ ఉంటాను. మీరేం భయపడకండి గైస్, వాడు ఎక్కడికి వెళ్ళడు. మా అయితే వెళ్తే పీక్లోకి వెళ్తాడు అంతే. మనం కూడా వాడి దగ్గరికి వెళ్ళి వాడి వంతు చూద్దాం. వచ్చాడు గైస్, ఇక్కడ ఉన్నాడు చూడండి. సో గైస్ అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, లో ప్లేయర్ అనుకుంటున్నాను. మనం పంపిద్దాం. ఓ ఏమైంది, తను బ్లాక్ చేస్తుంది కదా. సో మనం వెళ్ళిపోదాం. దాంతో మనకి ఎందుకు చెప్పండి, ఇంకేదో వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఒకడు ఉన్నాడు చూడండి, దీన్ని వేసేద్దాం. నో, నాకు ఇల్లేసింది. మరి ఇంత కాస్ట్ ఉంటుంది గైస్. అమ్మాయి జూన్ కూడా వచ్చింది. అన్నీ చంపుతుంది అంత ధైర్యం ఉంటే. ఓ బాయ్, మనకి ఇక్కడ ఇన్ఫినిటీ అయితే వచ్చేసింది. సో మనం ఎన్ని డ్రోన్లను వేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే ఇన్ఫినిటీ డోర్ అయితే మనకి దక్కింది. సో ఎస్ మనకి ఎవరు చూపిస్తుంది ఎవడో ఉన్నాడు అని. సో ఎస్ మన ముందే ఉన్నాడు. దొరికెట్ వెళ్ళదిగోండి. ఏంటి ఒక్క బుల్లెట్కి బాయ్ గైస్. సో వెరీ గుడ్. అయితే కంప్లీట్గా అయితే మనం బాయ్ చేసాము. మనకి అందుకన్నా పెద్దగా ఎవరు చంపామంటే ఆ అమ్మాయి వచ్చి చూసారా, జస్ట్ మిస్గా చర్చలో పడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను అయిపోయి ఉంటుంది. సో 49కి నేను ఒక్కడిని నెంబర్ 1లో ఉన్నాను గైస్. సో నా ఐడిని ఎవరికైనా కావాలి, నాతో ఆడాలి అనుకుంటే ఇదిగోండి నా ఐడి, ఇప్పుడే రాసుకోండి. మళ్ళీ చెప్పను. 1825052182. సో ఈ ఐడిని మళ్ళీ చెప్పలేను. సో ఈ వీడియోకి ఇది చాలు, మీకు నచ్చదు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనుకోని నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం గైస్. అండ్ మీకు అమౌంట్ వచ్చిందని కదా, ఈ అమౌంట్ ఎంత బేగా రాదనుకుంటాను. మెసేజ్లోకి వెళ్తే కెమెరా మనకైతే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు, ఏదో వచ్చింది. సో అయితే స్పిన్ అయితే డైమండ్స్ కూడా అసలు లేవు. సో చూడండి గైస్ ఎంత బాగున్నాడు, చూపిస్తాను. నెట్లేదు గైస్, సారీ గైస్ నెట్లేదు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.